హాయ్ ఫ్రెండ్స్, మీ కిచెన్లోనే ఉన్న కొన్ని చిన్న గింజలు చూడటానికి సాధారణంగా ఉంటాయి, కానీ వాటి పవర్ మాత్రం అన్బిలీవబుల్. వీటిని రోజు కొంచెం తింటే మీ బాడీలో ఎనర్జీ పెరుగుతుంది, వెయిట్ కంట్రోల్ అవుతుంది, ఈవెన్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్లోలీ తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే చాలామందికి వీటి గురించి తెలుసు, కానీ వీటి ఇంపార్టెన్స్ మాత్రం అర్థం కాదు. ఈరోజు ఆ హిడెన్ పవర్ గురించి మీకు పూర్తిగా చూపిస్తాను. నెంబర్ 1, చియా గింజలు. ఫ్రెండ్స్, మీ బాడీకి ఒక సూపర్ ఫ్యూయల్ అవసరమా? వయసు పెరుగుతున్నా సరే, ఎముకలు ఉక్కులా ఉండాలన్నా, గుండె పదిలంగా ఉండాలన్నా, మీ కడుపులో ఉన్న చెత్త అంతా క్లీన్ అయిపోవాలన్నా మీకు కావలసింది ఈ చిన్న గింజలే. వీటిని మ్యాజిక్ సీడ్స్ అని ఎందుకంటారో తెలుసా? ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి ఇవి ఒక అమృతం లాంటివి. కానీ వీటిని ఎలా తినాలో తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో చియా గింజల వెనుక ఉన్న అసలు రహస్యాలను బట్టబయలు చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఈ చిన్న గింజల్లో ఏమున్నాయి అనుకుంటున్నారా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. చేపల్లో ఉండేదానికంటే ఎక్కువ ఒమేగా 3 ఇందులో ఉంటుంది. ఇది గుండెకి చాలా మంచిది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు అద్భుతం. అలాగే వీటిలోని కాల్షియం అండ్ మెగ్నీషియం ఎముకల బలానికి ముఖ్యం. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాడీని లోపల నుండి యవ్వనంగా ఉంచుతాయి. 60 ఏళ్లు దాటిన వారికి ఇవి ఒక వరం లాంటివి. ఈ వయసులో వచ్చే ఆస్టియోపోరోసిస్ అనగా ఎముకలు గుల్లబారటం తగ్గించి కాల్షియం అందిస్తాయి. పెద్దవారిలో ఉండే కాన్స్టిపేషన్ సమస్యను ఇవి చిటికలో మాయం చేస్తాయి. డైజెషన్ ఫ్రీ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇవి ఫైబర్ లేయర్ లాగా పనిచేస్తాయి. షుగర్ని కంట్రోల్లో ఉంచుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచడం వల్ల గుండెకి ఆరోగ్యం. వీటిని బరువు తగ్గాలనుకునేవారు, ఎముకల నొప్పులు ఉన్నవారు, జిమ్కి వెళ్లే యువత మరియు ఎనర్జీ కావాలనుకునే పెద్దవారు తప్పకుండా తినాలి. రక్తం పంచబడే మందులు వాడేవారు డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. లో బీపీ ఉన్నవారు అతిగా తినకూడదు. వీటిని తిన్నప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేవారు ఆపేయాలి. చియా గింజలను ఏ సమయంలో ఎలా ఎంత తినాలి? ఇదే అసలైన సీక్రెట్. చియా గింజలను ఎప్పుడూ నేరుగా మింగకూడదు. 1 టేబుల్ స్పూన్ గింజలను గ్లాస్ నీళ్లలో కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. అవి జెల్లీలా మారతాయి. వాటిని ఉదయం పరగడుపున తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటుంది. లేదా సాయంత్రం స్నాక్ లాగా తీసుకోవచ్చు. రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకండి. చియా గింజలు తిన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి, లేకపోతే కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ రావచ్చు. అతి సర్వత్రా వర్జయే. ఎక్కువ తింటే డయేరియా రావచ్చు. ఫ్రెండ్స్, ఈ హెల్త్ టిప్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చియా గింజలను ఎప్పుడైనా వాడారా? వాడితే మీకు కలిగిన రిజల్ట్ ఏంటో కామెంట్లో చెప్పండి. మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్రకృతి మనకిచ్చిన ఈ చిన్న గింజల్లో ఒక పెద్ద నిధి దాగి ఉంది. ఖరీదైన మందుల మీద పెట్టే ఖర్చు కంటే ఇలాంటి న్యాచురల్ ఫుడ్ మీద పెట్టే శ్రద్ధ మీ లైఫ్ని మారుస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. సో ఈ రోజు నుండే మీ డైట్లో ఈ మార్పును మొదలు పెట్టండి. నెంబర్ 2, ఫ్లాక్స్ సీడ్స్. అవిసె గింజలు. ఫ్రెండ్స్, మీ బాడీలో పేరుకుపోయిన మొండి కొలెస్ట్రాల్ను కరిగించే న్యాచురల్ క్లీనర్ గురించి మీకు తెలుసా? గుండె జబ్బులు మీ దరి చేరకుండా ఉండాలన్నా, కీళ్ల నొప్పులు మాయమవ్వాలన్నా, అసలు వయసు పెరిగినా ఆ గుర్తులే తెలియకుండా ఉండాలన్నా మీకు కావలసింది ఈ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. వీటిని గోల్డెన్ సీడ్స్ అని ఎందుకంటారో తెలుసా? ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి ఇవి ఒక సంజీవని లాంటివి. కానీ వీటిని ఎలా తినాలో తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులేంటో, వీటిని ఎలా వాడాలో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ చిన్న గింజల్లో దాగి ఉన్న పోషకాలేంటో తెలుసా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది మొక్కల నుంచి లభించే అత్యుత్తమ ఒమేగా 3. గుండెకి, మెదడుకి ఇది శ్రీరామ రక్ష. లిగ్నన్స్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల మీద పోరాడతాయి. హై ఫైబర్. జీర్ణక్రియకు మరియు బరువు తగ్గడానికి ఇది అద్భుతం. ప్రోటీన్. కండరాల బలానికి ఇది తోడ్పడుతుంది. 60 ఏళ్లు దాటిన వారికి ఇవి ఎలా ఉపయోగపడతాయో చూడండి. ఫ్లాక్స్ సీడ్స్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎముకల మధ్య ఉండే ఇన్ఫ్లమేషన్ను తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మతిమరుపు రాకుండా, అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాస్ తర్వాత వచ్చే సమస్యలకు ఇవి చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు, ఇంకా జుట్టు రాలటం, చర్మ సమస్యలు ఉన్నవారు వీటిని తప్పకుండా తినాలి. హార్మోన్ల ప్రభావం ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా తీసుకోవాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపులో అల్సర్స్ ఉన్నవారికి ఇబ్బంది కలగవచ్చు.
సర్జరీ జరగబోయేవారు ఆపరేషన్కి 2 వారాల ముందు ఆపేయడం మంచిది. అవిసె గింజలను ఏ సమయంలో ఎలా ఎంత తినాలి? చాలామంది అవిసె గింజలను పచ్చిగా తింటుంటారు. అది పెద్ద తప్పు. వీటిని దోరగా వేయించి పొడి చేసి మాత్రమే తినాలి. పచ్చిగా తింటే అవి అరగవు, బయటకు వచ్చేస్తాయి. ఉదయం టిఫిన్ తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లల్లో కలుపుకొని తాగొచ్చు. రోజుకు 1 నుండి 2 టీ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వలన చర్మం నిగనిగలాడుతుంది, మలబద్ధకం పోతుంది, గుండె పదిలంగా ఉంటుంది. అయితే వీటిని తిన్నప్పుడు నీళ్లు తక్కువ తాగితే గ్యాస్ లేదా కడుపు నొప్పి రావచ్చు. అందుకే అవిసె గింజలు తీసుకున్న రోజున కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి. గుర్తుంచుకోండి, ప్రకృతి ఇచ్చే ఈ చిన్న గింజలు మనం వాడే వేల రూపాయల మందుల కంటే పవర్ఫుల్. ఆరోగ్యం అనేది బయట కొనే వస్తువు కాదు, అది మనం రోజు తీసుకునే ఆహారంలో ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. నంబర్ 3, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్. ఫ్రెండ్స్, మీ బాడీలో స్టామినా తగ్గిపోతుందా? రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా? ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన పురుషుల్లో వచ్చే ఆ ప్రోస్టేట్ సమస్య మిమ్మల్ని వేధిస్తుందా? అయితే మీకు కావలసింది మందులు కాదు, ఈ గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్. వీటిని మ్యాన్లీ సీడ్స్ అని ఎందుకంటారో తెలుసా? గుండె నుండి మెదడు వరకు, జుట్టు నుండి గోళ్ల వరకు ఇది చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కానీ వీటిని ఎలా తినాలో, ఎప్పుడు తినాలో తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు. ఆ సీక్రెట్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. ఈ చిన్న గింజల్లో పోషకాల గని ఉంది. ఇందులోని జింక్ రోగనిరోధక శక్తికి మరియు హార్మోన్ల బ్యాలెన్స్కు ఇది కీలకం. మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది, ఎముకలను ఉక్కులా మారుస్తుంది. ట్రిప్టోఫాన్ ఇది బాడీలో సెరోటోనిన్గా మారి మీకు ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. ఇందులోని హెల్తీ ఫ్యాట్స్ గుండె నాళాల్లో పూడికలు రాకుండా కాపాడతాయి. 60 ఏళ్లు దాటిన వారికి ఇవి ఎలా ఉపయోగపడతాయో చూడండి. వయసు పైబడిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి వాపు సమస్యను తగ్గించడంలో ఇవి నెంబర్ 1. నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట ఇవి తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగనివ్వవు, అందువలన షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల వాపులను తగ్గిస్తాయి. జుట్టు విపరీతంగా రాలిపోతున్నవారు, మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నవారు, శారీరక బలహీనత ఉన్న పురుషులు వీటిని తప్పకుండా తీసుకోవాలి. గింజలు పడని వారు వీటికి దూరంగా ఉండాలి. షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవారు జాగ్రత్తగా తీసుకోవాలి. విపరీతమైన గ్యాస్ సమస్య ఉన్నవారు డాక్టర్ని సంప్రదించాలి. వీటిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. వీటిని పచ్చిగా తినవచ్చు లేదా దోరగా వేయించి కొంచెం ఉప్పు చల్లుకుని స్నాక్ లాగా తినవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్తో పాటు లేదా రాత్రి పడుకోవడానికి గంట ముందు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. ఇవి రోజుకు 2 టేబుల్ స్పూన్స్ అనగా దాదాపు 30 గ్రాములు సరిపోతాయి. ఫ్రెండ్స్, మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంది. ఖరీదైన సప్లిమెంట్స్ కంటే ఈ ప్రకృతి ప్రసాదించిన గుమ్మడి గింజలే మీకు శ్రీరామ రక్ష. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీరు ఏ ఊరి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి, నాన్నగారికి లేదా తాతగారికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. వాళ్ళ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మరిన్ని హెల్త్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 4, కినోవా. ఫ్రెండ్స్, మీరు రోజుకు 3 పూటలా అన్నం తింటున్నారా? అయినా మీకు నీరసంగా అనిపిస్తుందా? షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వటం లేదా? బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా రిజల్ట్ రావటం లేదా? అయితే మీ ప్లేట్లో రైస్ తీసేసి ఈ కినోవాని పెట్టాల్సిన సమయం వచ్చింది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్ అని ఎందుకంటారో తెలుసా? ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి ఇది ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో ఉండే ప్రోటీన్ మాంసాహారంతో సమానం. కానీ దీన్ని ఎలా వండాలో, ఎప్పుడు తినాలో తెలియక చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. ఆ సీక్రెట్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. కినోవా కేవలం గింజ మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతం. 9 రకాల అమినో యాసిడ్స్ ఉన్న ఏకైక ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇది. ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. అన్నం కంటే ఇందులో రెట్టింపు ఫైబర్ ఉంటుంది. గోధుమలు పడని వారికి ఇది అమృతం లాంటిది. 60 ఏళ్లు దాటిన వారికి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, వయసు వల్ల వచ్చే కండరాల క్షీణతను ఇందులోని ప్రోటీన్ అడ్డుకుంటుంది. డయాబెటీస్ ఉన్న పెద్దవారికి ఇది అన్నం కంటే 1000 రెట్లు మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలో మరియు కొలెస్ట్రాల్ను అదుపు చేయడంలో తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేసి కడుపుని తేలిగ్గా ఉంచుతుంది. ఇది ఎవరు తినాలంటే బరువు తగ్గాలనుకునేవారు, ఎందుకంటే ఇది తింటే త్వరగా ఆకలి వేయదు. కండరాలు దృఢంగా ఉండాలనుకునే వృద్ధులు మరియు జిమ్ చేసేవారు. వెజిటేరియన్లు
ప్రోటీన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఇందులో ఆక్సిలేట్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ సలహా తీసుకోవాలి. కొందరికి ఇది సరిగ్గా ఉడకకపోతే కడుపు నొప్పి రావచ్చు. దీన్ని ఏ సమయంలో ఎలా ఎంత తినాలి? క్వినోవా వండటంలో ఒక టెక్నిక్ ఉంది. వండే ముందు 2-3 సార్లు నీళ్లతో బాగా కడగాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. 1 కప్పు క్వినోవాకి 2 కప్పుల నీళ్లు పోసి అన్నంలాగా ఉడికించాలి. దీన్ని ఉప్మాలాగా లేదా కిచిడీలాగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్లో అన్నానికి బదులుగా తీసుకోవడం ఉత్తమం. రాత్రిపూట కూడా లైట్గా తీసుకోవచ్చు. రోజుకు 1/2 కప్పు నుండి 1 కప్పు ఉడికించింది తీసుకోవడం సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. మీరు అన్నానికి బదులుగా ఇంకేం తింటున్నారో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా షుగర్తో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ లేదా పెద్దవారికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. వాళ్ళ లైఫ్ని మార్చే అవకాశం మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, మీరేం తింటున్నారో అదే మీ ఆరోగ్యం. అన్నం మానేయటం కష్టం కావచ్చు, కానీ క్వినోవా లాంటి పోషకాహారం మొదలు పెడితే మీ బాడీ మీకు థ్యాంక్స్ చెప్తుంది. నెంబర్ 5, హెంప్ సీడ్స్. ఫ్రెండ్స్, మీరు రోజుకు ఎన్ని రకాల మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు? అయినా మీకు నీరసంగా బలహీనంగా అనిపిస్తుందా? చర్మం కాంతివిహీనంగా మారిందా? అయితే మీకు కావలసింది మందులు కాదు, ఈ హెంప్ సీడ్స్. వీటిని ప్రోటీన్ కింగ్ అని ఎందుకంటారో తెలుసా? ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి ఇది ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో ఉండే ప్రోటీన్ మాంసాహారం కంటే పవర్ఫుల్. కానీ వీటిని ఎలా తినాలో, ఎప్పుడు తినాలో తెలియక చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. ఆ సీక్రెట్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హెంప్ సీడ్స్ కేవలం గింజ కాదు, ఇది ఒక పోషకాల గని. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్లలో అత్యుత్తమమైనది. అన్ని రకాల అమినో యాసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఒమేగా 3 అండ్ ఒమేగా 6 సరైన నిష్పత్తిలో ఉండటం వల్ల గుండెకి, చర్మానికి చాలా మంచిది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు మరియు బరువు తగ్గడానికి అద్భుతం. ఇందులో ముఖ్యంగా విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, కండరాల బలం, వయసు వల్ల వచ్చే కండరాల క్షీణతను ఇందులోని ప్రోటీన్ అడ్డుకుంటుంది, బలాన్ని ఇస్తుంది. చర్మం పొడిబారటం, ముడతలు రావటం వంటి సమస్యలను ఇందులోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించడంలో మరియు కొలెస్ట్రాల్ను అదుపు చేయడంలో తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేసి కడుపుని తేలిగ్గా ఉంచుతుంది. దీన్ని ఎవరు తినాలంటే వెజిటేరియన్స్. ప్రోటీన్స్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గాలనుకునేవారు, ఎనర్జీ కావాలనుకునేవారు, చర్మ సమస్యలు, జుట్టు రాలడం ఉన్నవారు, ఇక రక్తం పల్చబడే మందులు వాడేవారు డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కడుపులో అల్సర్లు ఉన్నవారికి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది కలగవచ్చు. హెంప్ సీడ్స్ సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. వీటిని పచ్చిగా తినవచ్చు, సలాడ్స్, స్మూతీస్ లేదా యోగట్లో కలుపుకుని తీసుకోవచ్చు. పొడి చేసి కూడా వాడుకోవచ్చు. దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్తో పాటు తీసుకోవటం ఉత్తమం. రోజంతా ఎనర్జీగా ఉంటుంది. రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవడం సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. మీరు హెంప్ సీడ్స్ ఎప్పుడైనా వాడారా? వాడితే మీకు కలిగిన రిజల్ట్ ఏంటో కామెంట్లో చెప్పండి. మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. మన ఫ్యామిలీలో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ లేదా పెద్దవారికి ఇప్పుడే షేర్ చేయండి. వాళ్ళ లైఫ్ని మార్చే అవకాశం మీకు లభిస్తుంది. మరిన్ని హెల్త్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంది. ఖరీదైన మందుల మీద పెట్టే ఖర్చు కంటే ఈ ప్రకృతి ప్రసాదించిన 5 అద్భుతమైన గింజలే మీకు శ్రీరామ రక్ష. చియా సీడ్స్ జీర్ణక్రియకు, షుగర్ కంట్రోల్కు. ఫ్లాక్స్ సీడ్స్ గుండెకు, కొలెస్ట్రాల్ తగ్గుదలకి. పంకిన్ సీడ్స్ ప్రోస్టేట్ మరియు నిద్రకి. క్వినోవా ప్రోటీన్ మరియు అన్నానికి ప్రత్యామ్నాయంగా. హెంప్ సీడ్స్ సంపూర్ణ పోషకాహారం మరియు చర్మ ఆరోగ్యానికి. ఈ 5 గింజలను మీ డైట్లో చేర్చుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. నాకు నమ్మకం ఉంది. సో ఈ రోజు నుండే మీ డైట్లో ఈ మార్పును మొదలుపెట్టండి. బీ హెల్తీ, బీ వైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.